ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మీద ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా దక్కనుందా లేదా ఈ అంశం మీద రాజ్యసభలో దాదాపు 2 గంటల పాటు చర్చ సాగింది. ఈ చర్చ మీద తాజా రాజకీయ పరిణామాల మీద విశ్లేషణ మా ఎడిటర్ నేమాని భాస్కర్ గారు అందిస్తారు. భాస్కర్ గారు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ స్పెషల్ టు అస్ బికాజ్ ఇట్ లాస్ట్ అవుట్ ఇన్ బైఫర్కేషన్ అని చెప్పారు అరుణ్ జైట్లీ. స్పెషల్ టు అస్ అని చెబుతూనే స్పెషల్ స్టేటస్ సంబంధించి మటుకు ఏ సంగతి తేల్చలేదు. ఈ పరిణామాలు ఎలా చూస్తున్నారు మీరు? మొత్తం మీద గత 3-4 రోజులుగా రాజ్యసభలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనేటువంటిది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూశారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందా ఇవ్వదా. అయితే పూర్తిగా ఈ రోజు అరుణ్ జైట్లీ చేసినటువంటి ప్రకటన ఆంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా నిరాశకు గురి చేసిందని చెప్పొచ్చు. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తాము అనేటువంటి డిమాండ్ గతంలో యూపీఏ సర్కారు ఎవరైతే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో రాజ్యసభలో చేసిన ప్రకటన ఉందో దానికి కంటిన్యూటీగా మేము 5 ఏళ్లు కాదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం అనేటువంటి చెప్పినటువంటి నేతలు ఎవరైతే ప్రస్తుతం సభానాయకుడిగా ఉన్న అరుణ్ జైట్లీ కావచ్చు, కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అప్పట్లో చాలా అంటే ఒక సీనియర్ పార్లమెంటేరియన్స్, వాళ్ళకి తెలుసు ఇటువంటి ప్రకటనలు చేయవచ్చునా, ఇలాంటి డిమాండ్లు చేయటం అనేటువంటిది. వాళ్ళకి తెలియకో ఆషామాషిగా మాట్లాడేటువంటి వ్యక్తులు, కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు కాదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళిద్దరి మీద ప్రధానంగా ఉండేది. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు లేదంటే మారినటువంటి ప్రభుత్వ విధానాలు కావచ్చు, వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతాన్ని ఒక నిరుత్సాహానికి గురి చేసిందని చాలా స్పష్టంగా చెప్పవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ గ్రోత్ కానీ ఇతరత్ర అవసరాలు కానీ అనేక ఉన్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలతో కూడిన అతి చిన్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ అనేక సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఎదుర్కొంటున్న సందర్భంలో బైఫర్కేషన్ సందర్భంగా చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ అంశాన్ని కానీ ఇతరత్ర అత్యంత కీలకమైన రైల్వే జోన్ కావచ్చు, ఇంకా బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్టు కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్ 9th 10th లో చెప్పినటువంటి అనేక అంశాలను, ఈ అంశాలను వేటిని కూడా ఈ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు కానీ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కానీ కనిపించలేదు. కేవలం వారు చెప్తున్నదల్లా చట్టంలో పొందుపరుచినటువంటి అంశాలని, ఏ అంశాలు ప్రధానంగా ఈ ఐఐటి ఏర్పాటు చేస్తున్నాం, ఐఐఎం ఏర్పాటు చేస్తున్నాం, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి అంశాలను చెప్తూ వస్తున్నారు తప్ప ఆర్థికంగా ఖచ్చితంగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో భాగంగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి కేంద్ర పన్నుల వాటాల్లో భాగంగా వస్తున్న వాటిని పెద్దగా లెక్కలు చేసి చూపుతున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అరుణ్ జైట్లీ ఈ రోజు చదివినటువంటి పత్రంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి తాము ఇస్తున్నటువంటి
సాయం ఇది అని చదువుతున్న వాటిలో న్యాయబద్ధంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ద్వారా రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటానికి అదనంగా ఏమిచ్చారు అనేటువంటి అంశాన్ని కనుక ప్రస్తావించినట్లయితే చాలా తక్కువ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటే ఇండస్ట్రీ కావాలి, ఉపాధి కావాలి, వ్యవసాయ రంగానికి కావాలి. పోలవరం లాంటి ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టినప్పటికీ కేంద్రం సహాయం చేయనట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి ఉండదు. దానికి జాతీయ హోదా కల్పించింది అదే. 13 జిల్లాల్లో 8 జిల్లాలు పోలవరం ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో త్వరితగతిని పూర్తి చేయాలన్నప్పుడు ప్రత్యేకంగా ఫండ్స్ డివల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రత్యేక నిధులను కేటాయించే అవసరం ఉంది. ఇందాక మనం అరుణ్ జైట్లీని మాట్లాడింది ఒకసారి చూసినట్లయితే మేము నాబార్డుతో మాట్లాడుతున్నాము. నాబార్డుని ఒక ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అది ఖచ్చితంగా జాతీయ హోదా అని అన్నప్పుడు జాతీయ హోదాలో ప్రాజెక్టు టేకప్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ, నాబార్డు కలిసి కూర్చుని మాట్లాడి నిధులను పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మేము సింక్రనైజ్ చేస్తున్నాం అనేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది కేవలం ఖచ్చితంగా తప్పించుకునేందుకు ఏదో చెప్తున్నట్లుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో, రాష్ట్ర విభజన సందర్భంగా జరిగినటువంటి ఏ తప్పిదాలు ఉన్నాయో మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా వెళ్తుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తోంది. పట్ల రైట్ భాస్కరరావు, ప్రధానమంత్రిగా అప్పుడున్న మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ భరోసా సంబంధించి కూడా అంటే మరి ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి? ఇప్పుడు మరోవైపు ఈ అంశం ఇంతటితో ముగుస్తున్నట్టేనా? కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు మళ్ళీ 5వ తారీఖు ఆగస్టు 5న చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఆగస్టు 5వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ బిల్లు అంశం మీద ఓటింగ్ సంబంధించినటువంటి అది రాజ్యాంగ పరంగా, ఎందుకంటే ఇది మనీ బిల్ అనేటువంటి అంశాన్ని ఒక సందేహం తీసుకొచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రోజు దానికి ఓటింగ్ అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓటింగ్ ఇస్తామా ఇవ్వమా అన్నది మాత్రం ఆ రోజున తెలుస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు మేము సాధిస్తామనో చేస్తామనో చూస్తామనో చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చెప్పినా అధికారాన్ని కోల్పోయి ఆంధ్రప్రదేశ్లో కనీసం మనుగడ కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించిన ఇప్పుడు ఇంకా రాజకీయ అంశాలుగా విమర్శలు ప్రతి విమర్శలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అవకాశాలు లేవని దాదాపుగా నేరుగా చెప్పినట్లే అరుణ్ జైట్లీ. ఈ అంశాన్ని అంటే మరి ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తారు అనేటువంటిది ఆయా రాజకీయ పార్టీల యొక్క పరిస్థితులు, ఆ రాజకీయ పార్టీలకి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ల దృష్ట్యా చూడాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశాలు లేవు. ప్రభుత్వం నుంచి వస్తుంది అనేటువంటి ఆశ అయితే కూడా రాజకీయ పార్టీలు ఇంకా ప్రజలకి ఆ భ్రమలు కల్పించడం అనేటువంటిది అవసరం. అయితే ఈ ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదు అని తేలిన తర్వాత ప్రత్యేక హోదా స్థానంలో ఎటువంటివి ఇస్తుంది అనేటువంటిది ఏం చేస్తారు అనేటువంటిది చూస్తే రెగ్యులర్ గా నార్మల్ కోర్సులో వచ్చేటువంటి అవకాశమే. అత్యంత బాధాకరమైన విషయంగా ఆంధ్ర ప్రాంతం నుంచి చూస్తే చెప్పాల్సింది ఏంటంటే రైల్వే జోన్ అంశం ప్రత్యేకించి పెద్ద వివాదాలతో కూడుకున్నటువంటి అంశం ఏం కాకపోయినా కూడా దానికి కూడా వివాదాలు ఉన్నాయనేటువంటిది కేంద్ర మంత్రి చేసినటువంటి ప్రకటన. దాన్ని కూడా ఇంకా మాట్లాడాలి, దానికి పొరుగు రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాట చెప్పడం ద్వారా రైల్వే జోన్ ఇవ్వడమే అంత సాధ్యం కానప్పుడు ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది అని ఎవరైనా మళ్ళీ చెప్పినట్లయితే అది కేవలం మరోసారి ఆంధ్ర ప్రాంత ప్రజలను మళ్ళీ మోసం చేసినట్లే అవుతుంది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు.